హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఈ మధ్య సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్లు రిలీజ్ అవుతున్నాయి. మన రాజమౌళి గారిది వారణాసి సినిమా నుంచి కూడా మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఓకే, చాలా పెద్ద పెద్ద సినిమాలు ఫస్ట్ లుక్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ 2023లో పుష్ప 2 ఏదైతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో 2023 ఏప్రిల్ 7 అనుకుంటా భయ్య, మన అల్లు అర్జున్ గారి బర్త్డే టైంలో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. గంగమ్మ జాతరలో మనకి ఏదైతే లేడీ గెటప్లో అమ్మవారి గెటప్లో ఉన్న మన అల్లు అర్జున్ గారి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ ఇంపాక్ట్ చాలా సినిమాలకి ఇప్పటికి కూడా ఫస్ట్ రిలీజ్లు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఇండియాలో ఎవ్వడూ సెట్ చేయలేకపోతున్నారు. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవం భయ్య. ఓకే, నువ్వు ఎవడ ఫ్యాన్ అయినా సరే ఏదైనా సరే కొన్ని జరిగినప్పుడు మాత్రం మనం జై కొట్టాల్సిందే. నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా, రామ్ చరణ్ ఫ్యానా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా, మహేష్ బాబు గారి ఫ్యానా, ఎన్టీఆర్ గారి ఫ్యానా, ప్రభాస్ గారి ఫ్యానా, అవన్నీ కాదు. కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. నిజంగా చెప్తున్నా అన్న, ఇప్పటి వరకు నాకు తెలిసి ఓజీ, పెద్ది, నెక్స్ట్ ఇప్పుడు ఓజీకి మళ్ళీ రిలీజ్ అయినప్పుడు కానీ కొద్దిగా అంటే ఏంటర్ బాబు టీజర్ ఆ రేంజ్లో ఉందనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు వారణాసి నాకు ఫస్ట్ లుక్ చూసినప్పుడు కూడా అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. నాకే కాదు, పాన్ ఇండియా లెవెల్లో మాత్రం ఆ రోజు మనం అల్లు అర్జున్ గారి లుక్ చూసినప్పుడు మాత్రం మెంటల్ ఎక్కిపోయాడు ఒక్కొక్కడు. మన గతంలో అల్లు అర్జున్ గారిని ఒక రకంగా అంటే ట్విట్టర్లో లేదంటే సోషల్ మీడియాలో ఒక రకంగా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఎలా అంటే గంగోత్రిలో మన ఏదైతే అల్లు అర్జున్ గారు ఒక లేడీ గెటప్ వేస్తారో దాన్ని ఆ పిక్స్ పెట్టి పోస్ట్ చేసి అది చేస్తుండే. కానీ చూడండి, అల్లు అర్జున్ గారి కంబ్యాక్ ఏదైతే లేడీ గెటప్తో అన్ని కామెంట్లు చేసేవారో అలాంటి వాళ్ళందరికీ కూడా పుష్ప అనే సినిమాలో పుష్ప 2 అనే సినిమాలో ఆ ఫస్ట్ లుక్తో గంగమ్మ తల్లి ఆ లుక్తో అదే లేడీ గెటప్తో ఇండియా మొత్తం జై కొట్టించుకున్నారు. ఎస్, ఇది సక్సెస్ భయ్య. ఇది సక్సెస్ అంటే ఇదే. మళ్ళీ ఎవడు ఎక్కడైతే తక్కువ నువ్వు ఇది చెయ్యలేవు అని చెప్తాడో అది మనం చేసి చూపిస్తే ఆ తర్వాత వచ్చే అప్లాజ్ కానీ అవి మనల్ని ఎవడైతే తక్కువ చేసి మాట్లాడాడో వాడి నుంచి వచ్చే అప్రిషియేషన్ కానీ ఏది అంత క్లిక్ అవ్వదు. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మళ్ళీ ఆ లుక్ని కానీ ఆ టైప్లో వచ్చిన ఫస్ట్ లుక్ని కానీ అప్పుడున్న ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, ఇప్పుడు అలాంటి కిక్ ఇచ్చే ఏవైనా ఫస్ట్ లుక్లు మళ్ళీ వస్తాయా తెలుగులో అంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఏది కూడా ఎవడు కూడా ఏ ఒక్కదానితో అయితే ఆగిపోదు. ఇప్పుడు ఇదే లుక్ నిజంగా దీనికి మించిన లుక్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అల్లు అర్జున్ గారు ఇవ్వచ్చు, లేదా రామ్ చరణ్ గారు ఇవ్వచ్చు. అంటే లేడీ గెటప్ అని నేను చెప్పట్లేదు, మళ్ళీ అబ్బురపరిచే విధంగా ఏంటర్ బాబు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు, ఏంటర్ బాబు లుక్ ఎలా ఉందని ఖచ్చితంగా మాట్లాడుకున్న రోజులు మళ్ళీ మళ్ళీ వస్తాయి. నాకు తెలిసి మళ్ళీ అట్లీ గారితో అల్లు అర్జున్ గారు ఏదైతే చేస్తున్నారో ఆ సినిమాలో కూడా 3, 4 డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారంట. మరి అవి ఎంతవరకు క్లిక్ అవుతాయి ఏంటి అనే విషయాలు మాట్లాడుకుంటే అదేదో సైన్స్ ఫిక్షన్ అవన్నీ మాట్లాడుతున్నారా, అవి దాని గురించి ఇప్పుడు అంతగా మాట్లాడి వేస్ట్ కానీ టైం బొక్క. కానీ ప్రజెంట్ జనరేషన్లో మాత్రం గత 2 ఏళ్లలో చూసుకుంటే ఆ పుష్ప 2 ఏదైతే ఆ అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ గారు ఇచ్చిన కిక్కు మాత్రం ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమా కూడా ఇవ్వలే. అది ఒప్పుకోవాల్సిన సత్యం. ఆ రోజు అది రిలీజ్ అయినప్పుడు నాకు బాగా గుర్తుపోయా, ఇండియా వైడ్గా ఒక సంచలనం, మామూలు సంచలనం కాదు. పుష్ప 2 అనే సినిమాకి ఓవరాల్గా మొత్తం పబ్లిసిటీ అంతా ఆ ఒక్క పిక్తో జరిగిందని నేను నమ్ముతాను భయ్య. ఆ తర్వాత ఆయన పాట్నా వెళ్ళారు, బీహార్ వెళ్ళారు. ఆ సినిమా అంటే ఆ పాట్నా బీహార్లో అంత పెద్ద హ్యూజ్ ఒక ఫంక్షన్ చేయడం కానీ ఇండియాలో అదే ఫస్ట్ టైం. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సంఘటనల వల్ల ఆయన జైలుకి వెళ్ళడం అవన్నీ పక్కన పెట్టండి. కానీ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ లుక్లు రిలీజ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ 2023 ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు బర్త్డేకి సందర్భంగా ఏప్రిల్ 7ని రిలీజ్ చేసిన ఆ లుక్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే తెలుగు సినిమాయే కాదు ఇండియాలో ఏ సినిమా కూడా ఇవ్వలేదు. నాకు ఇప్పటికీ గుర్తు ఆ నిమ్మకాయల దండ, కళ్ళుకి కాటుక, పెద్ద బొట్టు, ఆయన చూస్తే షాక్ అయ్యారు ప్రతి ఒక్కరు. ఏంట్రా బాబు ఈ డెడికేషను ఏంటి, ఒక సినిమా కోసం ఎంత కష్టపడతారా, ఎంత ప్రాణం పెడతాడా అల్లు అర్జున్. ప్రతి ఒక్క ఫ్యాండమ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జై కొట్టాడు భయ్య ఆ రోజు అల్లు అర్జున్కి అయితే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ ప్రతి హీరోకి యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అవన్నీ మనకు తెలుసు. కానీ మళ్ళీ అలాంటి ఇంపాక్ట్ తెచ్చే ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఒక తెలుగు సినిమా అభిమానికి నేను అలా వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో నాకు ఎందుకో సందీప్ రెడ్డి వంగ గారు మాత్రం ప్రభాస్ గారితో మాత్రం చాలా నాకు ఏదో అదొక లుక్ మీద నాకు బాగా ఇది ఉంది భయ్య. అదేదో మంచి లుక్ ఇస్తారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్
బాబీ చిరంజీవి గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా ఉంది. అది యాక్చువల్గా ఏంటంటే అందరూ అనుకున్న టైప్ సినిమా అయితే కాదట. అందులో కూడా ఒక లుక్ అయితే ప్లాన్ చేశారో ఆ లుక్ కూడా అదిరిపోబోతుంది అని ఒక టాక్ ఉంది. ఇంకా మహేష్ బాబు గారి వారణాసి సినిమా నుంచి ఏదైతే లుక్ రిలీజ్ అయిందో, ఇది కాక ఇంకా రాముడు గెటప్లో ఒక పిక్ రిలీజ్ అయితే ఇంక ఇండియా మొత్తం తగలడిపోద్ది అనేది అది వేరే ఇష్యూ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పెద్ది అనే సినిమాలో కూడా ఇంకొక క్యారెక్టర్ని అయితే చాలా సైలెంట్గా దాచారు. అది కూడా బయటికి రివీల్ అయిన రోజు ఖచ్చితంగా ఇండియా షేక్ అవుద్ది అని చెప్తున్నారు. చూడండి, అంటే మన తెలుగు సినిమా అనేది ఇంకా తెలుగు సినిమా ఇద్దరు టాలీవుడ్ ఇవన్నీ పక్కన పెట్టేసి మన తెలుగు సినిమా నుంచి ఒక్క గ్లిమ్స్ కానీ ఒక పిక్ కానీ రిలీజ్ అయితే ఇండియన్ సినిమా అనేది షేక్ అవుతుంది భయ్య. ఎంత ఆనందంగా ఉందంటే ఒక తెలుగు సినిమా అభిమానిగా ఇంకెంతకు మించి ఏం కావాలి, దీనికి మించి ఇంకా రాబోయే పెద్ద పెద్ద సినిమాలు ఇక వారణాసి, ఇంకా అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా, నెక్స్ట్ సందీప్ రెడ్డి ప్రభాస్ గారి సినిమా, నెక్స్ట్ సుకుమార్ గారు మన రామ్ చరణ్ గారి సినిమా, ఇవన్నీ ఊహించుకుంటుంటే నా తెలుగు సినిమా ప్రపంచ సినిమాని త్వరలోనే ఏలేస్తుంది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యో.